95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లా పొంగనూరులోని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా శుక్రవారం జరిగిన విధ్వంసం కేసులో 62 మంది టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేసినట్లు చిత్తూరు సెఫ్ ఏఎస్పీ కె శ్రీలక్ష్మి చెప్పారు. పొంగనూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో వీరి అరెస్టును చూపించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ విధ్వంసాలకు సంబంధించి సాంకేతిక ఆధారాలతో పొంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి పిఏ రొంపిచెర్లకు చెందిన గోవర్ధన్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. కర్నూలు జిల్లా ఆదోని సమగ్ర అభివృద్ధికి 10,000 కోట్లు కేటాయించాలని కోరుతూ ఆదోని నుండి కర్నూలు వరకు సిపిఎం చేపట్టిన మహాపాదయాత్ర ముగింపు సందర్భంగా కర్నూలు కలెక్టరేట్ ముందు మహాధర్నా చేపట్టారు. పలు వాహనాల్లో వందలాది మంది సిపిఎం కార్యకర్తలు ఈ ధర్నాకు వచ్చారు. ఆదోని నుండి ప్రారంభమైన సిపిఎం మహాపాదయాత్ర కర్నూలుకు చేరుకుంది. కర్నూలు నగరంలోని బళ్ళారి చౌరస్తా నుండి వేలాది మందితో ప్రదర్శన ప్రారంభమైంది. ములుగు జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లి నానా బీభత్సం సృష్టించాయి. గత నెల 27వ తేదీన జిల్లా వ్యాప్తంగా వరదల్లో 15 మంది మృతి చెందగా మరికొంతమంది ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. ఒకేసారి ఊహించని రీతిలో ముంచుకొస్తున్న వరదల్లో కొట్టుకుని పోతామన్న భయం, ఇలా ఊహించిన భయంకర పరిస్థితిలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వారికి ఆశాదీపంలా నిలిచి వారికి పునర్జన్మను ప్రసాదించారు. చక్కెర కర్మాగారాలు పునరుద్ధరిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక మాట తప్పారని టీడీపీ అధినేత బొజ్జల సుధీర్ రెడ్డి విమర్శించారు. శ్రీ వెంకటేశ్వర సహకార చక్కెర ఫ్యాక్టరీ లిక్విడేషన్ ఆర్డర్పై సుధీర్ రెడ్డి స్పందిస్తూ చక్కెర కర్మాగారంపై సుమారుగా 6,000కు పైగా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని తెలిపారు. వెంటనే చక్కెర కర్మాగారాన్ని పరిశీలించి క్రషింగ్ ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాలని, కర్మాగారం తక్షణమే ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో జరుగుతున్న యాక్సిడెంట్లపై సెకండ్ ఎస్ఐ రాఘవయ్య వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రైవింగ్ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. కొండ్రబిట్రగుంట్ర గ్రామంలో కుప్పం కృష్ణయ్య వారి కుమార్తె మౌనిక, అవ్వ శాంతమ్మ ముగ్గురిని రాడ్లతో కొట్టి దారుణ హత్య చేశారు. కావలి పట్టణ పోలీస్ శాఖ సమాచారం మేరకు ఆస్తి వివాదాల కారణంగా వారిని హత్య చేసినట్లు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో యాదవ కుల పోరాట సమితి పిలుపు మేరకు హైదరాబాద్లో ఇందిరా పార్కులో జరగబోయే యాదవ గర్జన సభను విజయవంతం చేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎడమోని మల్లేష్ యాదవ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మన యాదవ హక్కులు మనం సంపాదించుకుందామని, యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ఎస్ఎన్టీ రిజర్వేషన్ పునరుద్ధరణ చేయాలన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో అమరవీరుల స్థూపం ముందు భారత విప్లవకారుడు, సాంస్కృతిక సర్వోద్ధారకుడు, భారత ప్రజా యుద్ధ నౌక గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాకారులు, ప్రజా సంఘాలు, అంబేద్కర్ సేన రాష్ట్ర అధ్యక్షులు సహదేవ్, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు, నాయకులు నిరంజన్ పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఎమ్మెల్యే వనమకు అనుకూలంగా సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం ప్రజాస్వామ్య విజయమని, కొత్తగూడెం నియోజకవర్గ ప్రజల విజయమని డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. కొత్తగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు వనమ వెంకటేశ్వరరావు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వనమ సుప్రీంకోర్టులో అప్పీలు చేయగా సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దీనిపై కొత్తగూడెం నియోజకవర్గం యావత్ హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా గాయకుడు, తెలంగాణ ఉద్యమ యుద్ధ నౌక గద్దర్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో యువకులు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. జోహార్ గద్దర్ అన్నకి జోహార్ అంటూ నినాదాలు చేశారు. అంబేద్కర్ విగ్రహం ఎదుట గద్దర్ చిత్రపటాన్ని ఉంచి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ లకడీ కపూర్లోని తన నివాసానికి వెళ్లి అలీఖాన్ కుటుంబ సభ్యులను మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ పరామర్శించారు. జహీరుద్దీన్ అలీఖాన్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. తూర్పు గోదావరి జిల్లా ఆనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం తొసిపూడి బలభద్రపురం ప్రధాన రహదారిలోని తొసిపూడి వద్ద పెట్రోల్ బంకు దగ్ధమైంది. దాని ప్రక్కనే మందు గుండు సామాగ్రి గోడౌన్ ఉన్నట్లు సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి చేశారు.
ఇబ్రహీంపట్నం ఏపీఎస్పీ డీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్ కార్యాలయంపై విజయవాడ ఏసీబీ అడిషనల్ ఎస్పీ స్నేహిత ఆధ్వర్యంలో ఏసీబీ బృందం దాడులు జరిగాయి. విద్యుత్ ఏఈ జి శ్రీనివాసరావు, జూనియర్ అసిస్టెంట్ గోపీనాథ్లను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నెల్లూరు జిల్లా అల్లీపురం వద్దనున్న టిడ్కో గృహాల వద్ద 2 ఏళ్ల చిన్నారి శివకేశవ్ విద్యుదాఘాతంతో మృతి చెందాడు. టిడ్కో గృహాల్లో నివాసం ఉంటున్న చిన్నారి ఆడుకుంటూ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న విద్యుత్ కనెక్షన్లను నోటితో తాకడంతో అక్కడికక్కడ మృతి చెందాడు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు ఆదిలక్ష్మి, రాజు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. విశాఖపట్నం రిషికొండ సమీపంలో రాడిసన్ బ్లూ హోటల్ వద్ద కారు అదుపు తప్పి రోడ్డు మధ్యనున్న డివైడర్ను ఢీకొట్టింది. దీంతో తర్వాత ఒక చెట్టును గుద్దుకుని రోడ్డు అవతలికి దూసుకుపోయి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న భార్యాభర్తలు పృథ్వీరాజ్, ప్రియాంకలు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. కారులో ఉన్న ఒక వ్యక్తి కూడా మరణించారు. కారులోనే మృతి చెందడంతో కారు ప్రయాణికులు 3 కూడా పరారీలో ఉన్నారు.